वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे ओम सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियं तरं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటున క్షేత్రపతి అయినటువంటి సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజును సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మధ్యదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ భీష్మ పితామహునికి కైవారం అనర్చుతూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులని మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనము మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజు యొక్క ధర్మ సందేహాలను వాటికి సంబంధించినటువంటి సమాధానాలు భీష్మ పితామహుడు చెబుతుంటే మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనము అజ్ఞానము దాని స్వరూపాన్ని వివరించమని పోయిన వారము మొదలుపెట్టమన్నారు. ధర్మరాజు గారు భీష్మ పితామహుడితో చెప్పినాడు అజ్ఞానము యొక్క స్వరూపం ఏమిటి. అజ్ఞానుల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ధర్మనందన అని చెప్తున్నాడు. రోషము అనేది ఒక అజ్ఞానము. రోషంతో ప్రవర్తించడం అనేది అజ్ఞానపు మొదటి లక్షణం. రెండోది వచ్చేసి దుఃఖము. ఎప్పుడు దుఃఖంతో ఉండడము, బాధతో ఉండడము, అశాంతిగా ఉండడము, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా అశాంతిగా ఉంచడము, ఇది కూడా అజ్ఞానంలో రెండవ స్వరూపం, అజ్ఞానం యొక్క రెండవ లక్షణం. అనురాగం. ఎవరి మీద కూడా అనురాగం పెంచుకోకూడదు, అది కూడా అజ్ఞానమే. నిజంగా జ్ఞానికి అతిగాలే మితిగాలే మామూలుగైతే ఉండకూడదు. అందరితో సమానంగానే ఎలా చూస్తాము? విశ్వమానవత్వ ప్రేమ అన్నప్పుడు అనురాగం అనేది అక్కడ కనిపించదు. అందరినీ అభిమానిస్తాం, అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, ఎవరితోనూ కనెక్టింగ్ ఉండదు. ఆ కనెక్టింగ్ వల్లనే దుఃఖం మనిషికి. కనెక్ట్ అయినావా నువ్వు అజ్ఞానంలో పడతావని, దుఃఖానికి గురి అవుతావు. నువ్వు దుఃఖం లేకుండా ఉంటే నువ్వు ఎంత అనురాగం కలిగి ఉంటావు. నీ అనురాగం అనేది ఉండవచ్చు, కానీ అది నీకు దుఃఖహేతువు కాకూడదు. దుఃఖహేతువు అవుతోంది అంటే అజ్ఞానమే. అనురాగం కూడా అజ్ఞానం కిందకే లెక్క వస్తుంది. అజ్ఞానం యొక్క ఫలితం ఏంటి అంటే దుఃఖం. జ్ఞానం యొక్క ఫలితం ఏమిటి అంటే ఆనందం. అంతే, రెండు గుర్తుపెట్టుకోవాలి. నాకే బాధలు లేవు, హాయిగా ఉన్నాను, నిశ్చింతగా ఉన్నాను అంటే నువ్వు జ్ఞానివి అని లెక్క. పరిస్థితులు కూడా అట్లా ఉండొచ్చు కదా సార్, అందరికీ అది సంపాదించుకోవాలి. అది సార్ ఉండాలని లేదు. వాస్తవానికి ఆనందము అంతటా ఉంది, ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన మనస్సులోనే ఉంది. వేరే వాళ్ళ ఎదుకేకపోతే దుఃఖమే వస్తుంది. వేరే వాళ్ళ దగ్గర దొరకదు, మీ దగ్గరే ఉండేది, ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంది. అయితే దాన్ని గుర్తించాలి.
మన ఏవ మనుష్యాన కారణం బంధమోక్షయో. కాబట్టి మనస్సులోనే ఆనందము ఉంది, అదే మనస్సులోనే దుఃఖం కూడా ఉంది. కాబట్టి నీ మనసును నువ్వు అదుపులో ఉంచగలిగినావా, నిశ్చింతగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. అదే మనసు నువ్వు కట్టడి చేయలేకపోయినావా, అదే మనసును నువ్వు నిర్బంధించలేకపోయినావా, అదే మనసు చేతిలోకి నువ్వు వెళ్ళిపోయినావా, నీకు దుఃఖాన్ని ఇస్తుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధుకు ఆత్మైవ త్రిపురాత్మన. అంకెలోనికి వచ్చినటువంటి నీ మనస్సే నీకు ఆప్తుడు. అంకెలోనికి అంటేనే నీ ఆధీనంలోకి, నీ ఆధీనంలోనికి రాని మనస్సే నీకు శత్రువు. కాబట్టి నీవు నీ మనసును కంట్రోల్ చేయంటాడు 6వ అధ్యాయంలో 5-6 శ్లోకాలు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మయో ఆత్మ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదే. ఆత్మైవ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ ఆత్మైవ రిపురాత్మన. అదొకటి. తర్వాత శ్లోకం కూడా బంధురాత్మాత్మనస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. నీవు నీ మనస్సును ఆధీనంలో ఉంచుకున్నావా, నీ మనస్సు నీకు బంధువై సహకరిస్తుంది. అదే మనసు కంట్రోల్లోకి నువ్వు పోయినావా, అదే నీకు శత్రువై ఎత్తున కూర్చుంటుంది అంటున్నాను. మనం ఏం చేస్తున్నాము, మనసు కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. నా మనసు చెప్పినట్టే నేను వింటాను, నేను ఎవరు చెప్పింది వినేలే. వాడు గురువు కావచ్చు, బరువు కావచ్చు, ఎవరైతే నాకేమి, నా మనసుకు ఒప్పుకోవాలా, నా మనసుకు ఇష్టమైతేనే చేస్తా. నీ మనసు ఏమన్నా నిశ్చలంగా ఉందా, నిక్కచ్చిగా ఉందా, పద్ధతిగా ఉందా, నిగ్రహంగా ఉందా, అవేం ఆలోచన చేసేదిలే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన సంబంధం లేదు. నా మనసుకు ఎట్లా నచ్చితే అలా చేస్తాను. నీ మనసు ఏమైనా పద్ధతిలో ఉందా, హద్దుల్లో ఉందా, నిగ్రహంగా ఉందా. అలాంటి ఆలోచన చేయొద్దు అంటే ఆలోచన చేయకూడదు. అలాంటి మాట్లాడకూడదని అంటే నువ్వు మాట్లాడకూడదు. అది నీ మనసు ప్రేరణ చేస్తే నోటి నుంచి మాటలు వస్తుంటాయి. మరి నీ మనసు కంట్రోల్లో ఉందా అంటే లే, అది చెప్పినట్టు నేను వింటానంట. అదేం పద్ధతి? అందుకే మనస్సు అనేది హద్దుల్లో ఉందా లేదని ముఖ్యం. అలా హద్దుల్లో లేనప్పుడు గురువును హద్దుగా పెట్టుకో, లేదా శాస్త్రాన్ని హద్దులో పెట్టుకో అన్నారు. యః శాస్త్రమిది ఉత్సృజ్య వర్తతే కామకారతః నసిద్ధిమాప్నోతి పుస్తకం అపరాంగతి అని 16వ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు. 16వ అధ్యాయం ఏంటి? దైవాస సంపద్ విభాగ యోగ. శ్రీమద్ భగవద్గీతలో దైవాస సంపద్ విభాగ యోగలో చివరి శ్లోకంలో చెప్తాడు భగవంతుడే, శాస్త్రవిహితంగా ఎవరైతే కర్మలు ఆచరిస్తారో వాళ్ళకు దుఃఖం లేదు అని. యః శాస్త్రమిదం ఉత్సృజ్య వర్తతే కామకారతః నసిద్ధిమాప్నోతి నసుఖం నపరాంగతి. శాస్త్రానుకూలంగా నడుచుకోకపోతే వానికి సిద్ధి లేదు, మంచి ఫలితము సిద్ధించదు అంటాడు. శాస్త్రానన్నా అనుసరించు, లేదా గురువునన్నా అనుసరించు, లేదా ఇద్దరిని ముందర పెట్టుకొని పో. అలా కాకుండా నేను చెప్పినట్టు నాది నా రూటే నాది అంటే ఊరంతా ఉదయం అవుతుంది, ఉల్లిపెట్టి దొరదారి అన్నట్టు ఉంటుంది. చెప్తున్నప్పుడన్నా అర్థం చేసుకోవాలా. ఇలా ఉంటూ ఉంటాము, ఇది ఆగే వాటిని దాటిపోతా అయిపోయేది. గురువులో ఉండదు. వింటాం ఎన్నిసార్లు వింటాం ఇట్లాంటి మాటలన్నీ ఇప్పటికీ. కానీ ఆ ఒక్క మాట గురువులోకి ఎక్కదు, ఎక్కినా నిలబడదు. నిలవన్నా ఆచరించేదిలే. ఎందుకు? మనసు అక్కడ రేగిపోతుంటుంది. అది సాత్వికంగా ఉండే మనసు ఉన్నా కాకపోయా మన మనస్సు రజోగుణానికి తమోగుణానికి పెద్దపీట వేసి ఉంటుంది ఈ కలియుగంలో. సత్వగుణం అనేది అరుదుగా ఉంటుంది, ఎప్పుడోసారి వస్తున్నది. ఆ టైం బాగుంటే అన్ని అనుకూలాలు, ఇంట్లో పరిస్థితులు బాగుండాలి, బయట పరిస్థితులు బాగుండాలి, బంధువులు బాగుండాలి, స్నేహితులు అందరూ మంచిగా ఉంటే, ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే అప్పుడు సత్వగుణం కొద్దిగా అట్లా తొలగి చూస్తుంది. ఇంట్లో సమస్యలు, చిన్న సమస్యలు వచ్చినా, బయట ఒక మాట ఎవరికన్నా వచ్చినా, డబ్బు సరిగ్గా ఇంట్లో లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొత్తం చెడగొట్టేసుకుంటుంది మనస్సు అనేది. రజోగుణంతో తమోగుణంతో రేగిపోతా ఉంటుంది. అలా నీ మనసు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా నీ మనసు కరెక్ట్గా నడుపుతావు? నీ మనసే కరెక్ట్గా ఎలా చెప్తావు? నువ్వు మనసు చెప్పిందే కరెక్ట్గా ఎలా అనుకోగలవు? అందువల్ల అనుభవజ్ఞుల యొక్క సహకారం తీసుకోవాలా. ఆనందం చుట్టూ ఉంది,
దాన్ని గ్రహించే బుద్ధి లేదు మనకు, ఆ ఎరుక లేదు. సముద్రంలోనే చేపపిల్ల ఉంది, చుట్టూ నీళ్ళే ఉన్నాయి, కానీ దాహంతో అలమటిస్తుంది. అదే మన పరిస్థితి. చుట్టూ ఆనందమే ఉంది, కానీ ఆనందం లేదు ఆనందం లేదు అని అలమటిస్తున్నాం. కారణం ఏంటి అంటే అది ఎలా అనుభవించాలా, ఆనందాన్ని ఎలా గురవాలా తెలియదు. ఆ చేప పిల్ల కొత్తగా బయటకు వచ్చింది గుడ్డులో నుంచి. దాహం దాహం మమ్మీ మమ్మీ దాహం మమ్మీ అంటుంది వాళ్ళ అమ్మతో. అంటే వాళ్ళమ్మ ఏం చేస్తుంది, చూడవచ్చు అది చూడొచ్చు, ఆ చేప ఎలా తాగుతుంది, అలా తాగు అంటే చూపిస్తే చాలు. ఓహో ఇలా తాగాలనా, అంతవరకు నోరు తీసుకునే ఉండేది. నోరు తెరిస్తే డబ్బులో నీళ్ళు పోతాయి, నీళ్ళలోనే ఉంది కదా అది. అట్లా మన మనస్సు అనేది, మనమంతా ఉండేది ఆనందంలోనే ఉన్నాము. ఆత్మానంద స్థితిలో ఎలా అనుభవించాలో తెలియట్లే. అది తెలియాలి అంటే అనుభవజ్ఞుల వాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఆ చేపను ఒక చేపపిల్లగా, ఒక చేపపిల్లకు నీళ్ళు తాగే చేపను చూపించినట్లుగా దానికి అనుభవం ఉంది, అందువల్ల దాహం తీర్చుకుంటుంది, నోటు నీళ్ళు తాగేస్తుంది, ఎన్ని కాళ్ళను ఉపయోగించుకుంటుంది, మొక్కల ద్వారా బయటకు వచ్చేస్తుంది. సైడ్ మొక్కలు ఉంటాయి కదా, నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఎలా విసర్జించాలో దానికి తెలుసు. అదేవిధంగానే గురువు కూడా ఏం చేస్తాడు, అనుభవజ్ఞుడై ఉంటాడు. దేన్ని గ్రహిస్తే నీకు దాహం తీరుతుందో, అంటే ఆనందం కలుగుతుందో అది మాత్రమే గ్రహించు. మిగిలింది వదిలేసి, నీకు ఎంతకాలంతో ఉపయోగించుకున్నా మీతో వదిలేసి, అది వేస్టేజ్ వదిలేస్తుంది కదా. చేప ఏ విధంగా అయితే వేస్ట్ అంతా వదిలేస్తుంది, ఎంత కావాలో అది గ్రహించుకుంటుంది. అలాగనే నీవు కూడాను సమాజంలో ఉంటున్నావు కాబట్టి, ప్రకృతిలో ఉంటున్నావు కాబట్టి, నీకు ఏదైతే మనశ్శాంతి కలిగిస్తుందో అటువంటి విషయాల దగ్గరే ఉంటుంది. అటువంటి వాటినే పట్టుకో, మిగతా అవన్నీ వదిలేసేయి, నీకు అనవసరం. నాకు అవి కావాలా ఇవి కావాలా అంటే రెండు అనుభవించాల్సి ఉంటుంది. దుఃఖము అనుభవించాలా, ఆనందం ఏమైపోతుందంటే అప్పుడు దుఃఖంతో ఆనందంగా ఉన్నప్పటికీ దుఃఖమే డామినేట్ చేస్తుంది మనిషిని. దాని స్వభావమే అది. నువ్వు పడుకున్నప్పుడు పగలంతా పంచపక్ష ప్రమాణాలు తిని బంధువులతో కలిసిమెలిసి ఉండి బాగా ఫంక్షన్లను సన్మానాలను చేసుకుని అన్ని రెడీగా ఉన్నాను. లాస్ట్ పోయేటప్పుడు కూడా ఒక మాట అనిపోయినాను, ఏమ్మా ఇప్పుడు వచ్చేది ఆ ముఖం చూడు ఎట్లుందో, ఆ చీరలు ఏంటి అట్లా తీసుకొచ్చినావు, నీ ఆభరణలు ఏమైపోయినాయి, ఏం లేనిదన్నాకు వచ్చినావే అని ఒక్క మాట ఎవరైనా అనేది వినారంటే రాత్రి నిద్ర పట్టి వెళ్ళదు. పగలంతా అంత ఆనందంగా గడిపినా రాత్రి పడుకున్నప్పుడు ఆనంద విషయాలు గుర్తు వస్తాయా? ఏదైతే నొప్పి పెట్టినారో వాళ్ళే గుర్తు వస్తారు. ఏదైతే బాధ పెట్టిన విషయం ఉందో అదే గుర్తు వస్తుంది. రాత్రి అంతా సినిమా చూపిస్తూనే ఉంటుంది, రీల్ తిరుగుతూనే ఉంటుంది రాత్రి అంతా. ఏమైపోయా అంటే ఏమి, పగలంతా సుఖంగా ఉండని గాక, ఆనందంగా ఉండని గాక, ఈ ఏదైతే బాధ కలిగించిన విషయం ఉందో అదే డామినేట్ చేస్తుంది. కొద్దిగా ఉన్నా చాలు, ఒక చిన్న అనుమానం వచ్చినా అయిపోయింది కావాలి బతుకు. ఎన్ని రోజులు గడిచిపోతుందో ఆ రోజంతా అనారోగ్యం. ఎన్ని సుఖాలు ఉండని, ఎన్ని ఆనందాలు ఉండని, ఎన్ని సౌఖ్యాలు ఉండని, ఎన్ని అనుకూల పరిస్థితులు ఉండని కాదు, ఆ చిన్న బాధ అనేది ఆ సుఖాలనే లేకుండా చేసేస్తుంది, అంటే డామినేట్ చేసేస్తుంది. అందువల్ల ఈ దుఃఖాన్ని నువ్వు గ్రహించద్దు, దాంతో కనెక్ట్ కాకూడదు. నువ్వు మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నావా లేదా? నువ్వు మనశ్శాంతిగా ఉండాలనుకుంటుంది ఏ విషయం అయితే నీ దుఃఖాన్ని ఇస్తుందో ఆ విషయాన్ని పట్టించుకోవద్దు, కనెక్ట్ కాకూడదు. అది గురువు దగ్గర కూర్చుంటే చెప్తాడు ఆయన, ఇట్లాంటి పట్టించుకోకూడదు, ఇట్లాంటివి పట్టించుకో. అనవసరంగా అవన్నీ పూసుకుంటా బురదంతా అవసరమా? అప్పుడు బురద పూసుకునేది అవసరమా? తామరపులు పూసుకొచ్చుకుంటే ఆ పక్కన బురద కూడా ఉందని తీసుకుంటావా బ్యాగ్లోకి? ఆ పక్కన ఆకులు అన్నీ ఉంటాయి, అవి కూడా వేసుకుంటావా? గడ్డి కాదు ఉంటుంది వేసుకుంటావా? పాచి ఉంటుంది, నాచి ఉంటుంది వేసుకుంటావా? అవసరం నీకేం కావాలా? పొలంలోకి పోయినావు, శుభ్రంగా తామరపులు కోసుకోవచ్చు, ఆనందంగా ఉంటుంది. లే, తామరపూలతో పాటు ఎంత పచ్చగా ఎంత బాగుంది చూడు నాచు, అది కూడా గ్రహించుకునేదే. ఆ పక్కన తామరాకులు ఉంటాయి, అవి పిక్కునేదే. ఇంకా గడ్డి కాదు ఉంటే అది కూడా పిక్కునేదే. అంటే అనవసరమైనవి కూడాను బ్యాగులు వేసుకునే ప్రయత్నం చేస్తుంది.
తద్వారా మనిషికి అశాంతి ఎక్కువైతుంది, ప్రశాంతత లేకుండా పోతుంది. అందుకే జ్ఞానేటువంటి వాళ్ళ దగ్గర కూర్చోండి, అలా వాళ్ళు చెప్పిస్తారు. వాళ్ళు మన సమాజంలోనే ఉంటారు. గురువులు పండితులైనటువంటి వాళ్ళు మన సమాజంలోనే ఉంటారు, మనతో పాటే ఉంటారు, మనతో పాటే తింటూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చున్నారంటే వాళ్ళంత మనశ్శాంతిగానే ఉంటారు. అయ్యో ఇది లేదే అని బాధపడరు, అనవసరంగా ఇది ఉందే అని ఏడవరు. అన్నిటిని సమాధానం చేసుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. సమాధానం చేసుకొని సమతుల్యంగా జీవనం సాగించడమే జ్ఞాని లక్ష్యం. అది కూడా ఒక తపస్సు. సమచిత్తంతో ఉండడం కూడా ఒక తపస్సు. సమభావంతో ఉండడం కూడా ఒక తపస్సు. శత్రుమిత్రుల పట్ల, మన వాళ్ళను పరాయి వాళ్ళని వాళ్ళ మధ్యల పట్ల సమదృష్టి కలిగి ఉండడం కూడా ఒక తపస్సు. కొన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది, ఇష్టం లేకుండా ఓర్చుకోవాలి, అది కూడా ఒక తపస్సు. శ్రద్ధ సబూరి అంటే ఏమనుకుంటున్నాడు? సబూరి ఎందుకు పెట్టినాడు బాబా? నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇష్టంగా కూర్చోవడం కాదు, భజనలలో కానీ దైవిక కార్యక్రమాల్లో కానీ నీకు ఇష్టం ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో కూర్చోవాల్సి వస్తుంది. కూర్చోవాలి, ఇష్టంగా కూర్చోవాలి. అప్పుడు కూడా అదే సబూర్యం, సంతోషంతో కూడిన ఓర్పు. సబూరి అంటే సంతోషంతో కూడిన ఓర్పు. ఓర్పుతో ఉండడం ఓకే, ఇష్టం లేకుండా పడి ఉంటాం. కర్మ కొద్దీ ఏదో తప్పదుగా, నా కర్మకి ఈరోజు రాసి పెట్టబడింది, అనుభవిస్తున్నాను అని మొహం అంతా చిక్కించుకుంటా బాధపడుకుంటా తలబట్టుకొని కూర్చోవడం కాదు. ఇది కూడా ఒక తపస్సే, ఇది కూడా ఒక సాధనే, ఇది కూడా బాబా సన్నిధానంలో నాకు ఒక గుణపాఠమే, ఇది కూడా నాకు అవసరమే. ఇలా ఓర్చుకోవడం కూడా మనం చేయాల్సి ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉండాలంటే ఎప్పుడు ఉంటాయా ఏంటి? ప్రకృతి ఎలా ఉంటుంది? అన్నిటి మేళవింపు, సుఖాలతో దుఃఖాలతో లాభాలతో నష్టాలతో అన్నిటిలో మేళవింపుగా ఉంటుంది. ఇది కూడా అనుభవిస్తాం, ఓకే. ఇది కూడా బాబా వినోదం కోసం సంతోషంతోనే ఓర్చుకోవాలి అని మనము ఓర్చుకున్న దాన్ని సిద్ధపడాలి, సహించుకోవాలి. అది కూడా ఒక తపస్సు కిందికి లెక్క వచ్చి, అది కూడా నీకు యొక్క దోషాన్ని నశింపచేస్తుంది, పాపాన్ని కడిగి వేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ చిత్తము కూడాను మనసుకు ఒక కొరడాలతో వేసిన దెబ్బలా ఉంటుంది. నీ మనసు ఒప్పుకోదు, కానీ మూసుకొని పడిండు అని నీ మనసు నువ్వు ఒప్పి చెప్పాలి, ఒప్పించాలి. సహించుకోదు, ఇష్టం లేదు నాకు నేను పోతా అంటది. కాదు, నువ్వు వచ్చింది దేనికోసం? భగవంతుని సేవ కోసం, భగవంతుని ఆనందం కోసం. భగవంతుడి విధంగా ఏర్పాటు చేశాడు, ఏర్పాటు ఓర్చుకుందాం అని మనసుకు సమాధానం చేయాలి, అన్నీ అలవాట్లు చేయాలి. సహించుకునే ఏర్పాటు మనసుకు అలవాటు చేయకపోతే అదే డామినేట్ చేస్తుంది నిన్ను. దానికి ఇష్టం జరిగే పోవాలని చెప్తుంది, దానికి ఇష్టమైనప్పుడే పోదాంలే అనుకుంటే. మనకి నీ మనసుకు ఇష్టమైనప్పుడే అన్ని పుణ్యకార్యక్రమం వస్తాయా? రావు కదా. అన్ని పుణ్యకార్యం నీ మనసుకు అనుగుణంగానే వస్తాయా? రావు కదా. వచ్చినప్పుడు మనము మన మనసును అదుపులో పెట్టుకుపోతాం. అంతేకాకుండా మనసు పడిపోయాలి, మనసు పడిపోవాలి. అసలు అంటేమి మనసే లేని స్థితియే మోక్ష స్థితి. గుర్తుపెట్టుకోండి, నీకు మనసే లేని స్థితి, దాన్నే అమనస్కము అంటారు. పేరున్నారు ఎప్పుడన్నా? అమనస్కం అని విన్నారు ఎప్పుడన్నా? అమనస్కం, అమనస్క స్థితి అనేది పూర్వపు వేదాంతాలలో చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అమనస్కము, తారకము, అమనస్కము అని చెప్తూ ఉంటారు. గురువు ఉపదేశించే మంత్రము తారక మంత్రం, అంటే తరింపచేసేటువంటిది తారకము అంటే. తారక మంత్రము కోరిన దొరికెను తారక మంత్రము కోరిన దొరికెను ధనుడనైతిని. ఇది రామదాస్ కీర్తన,
శ్రీరామదాస్. మీరిన కాడుని దూతల పాలిది మృత్యువు ఇది మరి నమ్మన్నా. మీరిన కాడుని దూతల పాలిది మృత్యువు ఇది మరి నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై విని ఓరన్నా. ఇన్ని జన్మముల నుంచి చూచినను ఏకో నారాయణుడన్నా. ఇన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్నా. ఈ జన్మం ఒక్కటే నాకు, ఇదే లాస్ట్ జన్మ అంటారు ఆ సంకీర్తనలో. ఎన్ని జన్మ నుంచి చూసినా భగవంతుడు ఒక్కడే అని నేను గుర్తించినాను. ఇది సత్యం, నాకు ఇదే చివరి జన్మము అని శ్రీరామదాస్ చెప్తారు. మళ్ళీ నాకు జన్మ ఉండదు. మోక్షాన్ని కూడా పొందినాడు సార్. పొందినాడు, నాకు అక్కర్లేదని చెప్పి అక్కడే ఉన్నాడు. ఆత్మారూపుడై ఉన్నాడు సార్. శ్రీరామచంద్రుడే ప్రత్యక్షమై నీకు మోక్షము నిశ్చితము, పుష్ప విమానం పంపిస్తున్నాను వచ్చేసి అంటే, ఆ మోక్షధామంలో ఏముంటుంది స్వామి అని అడుగుతాడు కదా శ్రీరామదాస్. ఏమీ ఉండదు అక్కడ, ఆనందం ఉంటుంది. ఏమీ ఉండదు ఆ స్వామి, ఏమీ ఉండదు. భజనలు ఉండవా? నామ సంకీర్తన ఉండదా? ఉండవా? ఉంటుంది. హరికథలు ఉండవా? ఉంటుంది. అవన్నీ అక్కడ అవసరం లేదు. అక్కడ సాధించడం కోసమే ఇవన్నీ ఉండాలి. కేవలం ఆనందం ఒక్కటే ఉంటుంది స్వామి. భజనలు లేని ఆనందం ఏమానందం స్వామి? అదేం మోక్షధామం స్వామి. భగవన్నామం లేనటువంటి ఆ ధామం ఏం ధామం స్వామి? నాకు వద్దు స్వామి. భజనలు, ఆనందం అంటే భజన, ఆనందం అంటే భగవన్నామం, ఆనందం అంటే హరికథా శ్రవణం, శ్రీరామ సచ్చరిత శ్రవణం, అదే ఆనందం అంటే. కానీ ఇదేమి స్వామి? నాకు వద్దు స్వామి మోక్షం అన్నందుకు. సరే నువ్వు ఇక్కడ సంకీర్తనలు వినుకుంటూ ఇంతవరకు మోక్షం ఇస్తా అంటే వద్దన్న వాళ్ళు మొక్కడు, అందరూ మోక్షం కావాలని అపేక్షిస్తారు. నీవు మోక్షం వద్దనుకుంటున్నావు కాబట్టి నీవు ఇక్కడే ఉంటావు. ఈ క్షేత్రంలో నివసిస్తూ భజనలు ఆలపిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ నీవు కూడా ఆనందిస్తావని చెప్పేసి అక్కడ వరణిస్తాడు ఆయన. అందుకే ఆయనకు ఆత్మరాముడు అని. అందువల్ల ఈ తారకము అనేది తరింపచేసేది అని అర్థం. అంటే మనిషి యొక్క జీవితాన్ని మోక్షధామానికి చేర్చేదే తారకం, తారక మంత్రం. ఆ తారక మంత్రాన్ని నిరంతరం గురువు ద్వారా స్వీకరించి నిరంతరం జపం చేయగా జపం చేయగా జపం చేయగా నీ మనసు పడిపోతుంది. నీ మనస్సు లేకుండా అయిపోతుంది. అంటే ఏ ఆలోచన లేని స్థితియే అమనస్క స్థితి అవుతుంది. ఏ ఆలోచన లేని స్థితి అమనస్క స్థితి. రాసుకొని ఏమన్నా రాసుకోండి. ఏ ఆలోచన లేని స్థితియే. ఎందుకంటే మనస్సు ఉందంటే ఆలోచన చేస్తూనే ఉంటుంది, దాని పని అదే కదా. ఆలోచన లేకపోతే నీకే చింతాలే, నీకు మనసు లేనట్లే. నీ మనస్సు ఆలోచన చేస్తూ ఉంది అంటే మనసు ఉన్నట్లే. మనసు పనిచేయడం లేదు అంటే నీకు ఆలోచనలు ఆగిపోయింది. ఆలోచనలు ఆగిపోయిన స్థితియే అమనస్క స్థితి అవుతుంది. ఆలోచనలు ఆగిపోయిన స్థితి, అప్పుడు మనసు నీకు లేనట్ల. అలాగే ప్రతి ఒక్కరూ కూడాను ప్రతిరోజు ఆ స్థితిని అనుభవిస్తున్నారు. ఎప్పుడు అనుభవిస్తున్నారు? గాఢ నిద్రావస్థలో ప్రతి ఒక్కరూ అమనస్క స్థితిని అనుభవిస్తున్నారు. అమనస్క స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కాస్మిక్ ఎనర్జీ అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మీకు ఎంటర్ అవుతుంది దేహంలోకి. కలత నిద్ర ఉందనుకోండి, నిద్రపోయినట్టు ఉండదు. తెల్లవారినాక ఇంకా ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే నీకు సరిగా నిద్ర పట్టలేదు, మధ్య మధ్యలో మెలకు వస్తుంది, ఆ కళలు ఎక్కువైపోయినాయి. ఆ కళలు కూడా బాగా జ్ఞాపకంగా ఉంటాయి, జ్ఞాపకంగా కూడా ఉంటాయి. అలా ఉన్నాయి అంటే నీకు మనసు పనిచేస్తుందని అర్థం. మనసు ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది అంటే మనకు ఎన్ని అవస్థలు ఉన్నాయి, అందులో 2 అవస్థల్లో పనిచేస్తుంది. స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో.
మనకి ఎన్ని అవస్థలు ఉన్నాయి? 4 సార్. 4 అవస్థలు ఉన్నాయి. 3 ఉన్నాయా 4 ఉన్నాయా? 4. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుమ్నావస్థ, సుషుప్త, సుషుప్తావస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ అని. జాగ్రత్త అవస్థలోనూ మనసు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. స్వప్నావస్థలో కూడాను మనకు మనసు పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి కళలు కంటున్నాం. కళలు కూడా కొద్దిగా గుర్తుంటాయి. ఇంకా 3వ అవస్థ సుషుప్తావస్థ, సుషుప్తి. ఆ సుషుప్తావస్థలో మనసు పడిపోయి ఉంటుంది. గాఢ నిద్రలో. గాఢ నిద్రావస్థని సుషుప్తావస్థ. ఆ గాఢ నిద్రావస్థలో నీకు ఏ మనసు ఉండదు కాబట్టి ఆలోచనలు ఉండవు. అప్పుడు మనసు పడిపోయిన స్థితి అంటారు దాన్ని. అప్పుడు మనసు పనిచేయదు. అప్పుడు ఈ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి అనేది లోనికి ఎంటర్ అవుతుంది దేహంలో. కాస్మిక్ ఎనర్జీ అంటారు దాన్ని. అది దేహంలోని ప్రవేశిస్తేనే నీ దేహం తేజోవంతంగా అవుతుంది. ముఖంలో మంచి కాంతి వస్తుంది. కళ్ళల్లో కూడా ప్రశాంతత కనపడుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ దేహంలోనికి ప్రవేశించకుండా చేసుకోవడం వల్ల మనసు దేహము పేలవంగా తయారవుతుంది, కళావిహీనంగా తయారవుతుంది. ఆ కళ్ళు కూడాను అంత తేజోవంతంగా ఉండవు, అలసిపోయినట్లుగా ఉంటాయి, గుంతలో పోయి ఉంటాయి, చుట్టూ నల్లగా అయిపోయింటాయి, కళ్ళ చుట్టూ నల్లగా అవుతూ ఉంటుంది. అంటే కారణం ఏంటి అంటే వాళ్ళు నిద్రపోవట్లే సరిగా, రాత్రిళ్ళల్లో అని లెక్క. నిద్ర పట్టకుండా చేసుకుంటున్నారు, వాళ్ళ మనసుకు ఎక్కువ పని పెడుతున్నారు. మధ్యలో ఎప్పుడైనా మెలకువ వస్తే చాలామందికి మళ్ళీ నిద్ర పట్టదు. కారణం ఏంటి అంటే గాఢ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చినారు. ఏదో యూరిన్ పోవాలనో నీళ్లు తాగాలనో లేదా ఏదో శబ్దమయ్యో లేశారు. లేచిన తర్వాత మీరు ఆ పని ఏదైతే ఉందో యూరిన్ చేసుకోవడమా లేదా నీళ్ళు తాగడమా చూసుకొనేసేసి టక్కున రావాలి కదా. అలా లేచినప్పుడు ఎవరే కానీ కళ్ళు బాగా ఓపెన్ చేయకూడదు. బాగా కళ్ళు ఓపెన్ చేశారా, కళ్ళు మనోద్వారాలు, మనసుకు వాకిళ్ళు. బాగా ఓపెన్ చేస్తే మనసు ఓపెన్ అయిపోతుంది. మనసు ఓపెన్ అయిపోయిందా అది ఆలోచనల పుట్ట. నిరంతరంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి నిద్ర మధ్యలో మెలకువ వస్తే చిన్నగా ఓపెన్ చేయండి, లైట్గా ఓపెన్ చేయండి. అంతే, ఇంత చూసుకుంటే పోతే కనపడుతుంటుంది. అలా చిన్నగా పోవడము, మధ్యలో కళ్ళు మూసుకునే ఉంటాం, ఆలోచన రానివ్వకూడదు. పోవడము, ఆ పని ఏదో చూసుకోవడము, మళ్ళీ రావడము, ఏమైనా నీళ్ళు తాగి నీళ్ళు కొన్ని తాగడము, ఎడం వైపు తిరిగే పడుకోవడం, ఎడం వైపుకే పడుకోవాలి. మళ్ళీ ఎట్లైనా పొరలొచ్చు. ఎడం వైపు పడుకుంటే తొందరగా నిద్రలోకి జారుకుంటారు. డిమ్గా పెట్టాలి మనసు. అప్పుడు కూడా తట్టుతుంటాయి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎలా చూద్దాం ఈ అర్ధరాత్రి మేలుకొని ఆలోచన చేస్తే ఏమో తెగుతాయి. ఏమో తెగుతాయా? ఏం తెగవు. తెల్లవారినా కూడా తెగవు. తెల్లవారినా పగలంతా మళ్ళీ ఆలోచిస్తే తెగవు. మళ్ళీ వస్తూనే ఉంటాయి. జన్మాంతరం వరకు వస్తాయి. జన్మాంతరం తర్వాత కూడా తిరిగి మళ్ళా జన్మ కూడా వస్తూనే ఉంటాయి. ఈ సంసారపు ఆలోచనలు ఆగవు. కాబట్టి చూసినాం కదా అన్నా, ఇన్నాళ్ళు ఆలోచన ఏంటో నిశ్చింతగా నిద్రపోవాలి అని పడుకోవాలి. ఇమ్ముగా పెట్టాలి. బాగా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వాలి. దేవుడు రేయింపవులు పెట్టింది, రాత్రి బాగా నిద్రపోండి, పగలంతా మీ పనులు చేసుకోండి. నైట్లు 12 వరకు కూడా చేస్తుంటారు పనులు. తప్పు, బ్యాలెన్స్ తప్పదు. ఆ విధంగా అమనస్క స్థితి అనేది మనం ప్రతిరోజు కూడా గాఢ నిద్రావస్థలో, సుషుప్తావస్థలో అనుభవిస్తాం. యోగులైనటువంటి వాళ్ళు దాన్ని మించిన అవస్థ ఉంది. దాన్ని ఏమంటారు? తురీయావస్థ. ఆ తురీయావస్థ అనేది అందరికీ లభించదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితిలో చేరినప్పుడు ఆ సమాధి స్థితి 8వ మెట్టు, అష్టాంగ రాజయోగలో 8వ మెట్టు అయినటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనసు పనిచేయదు. అంటే అమనస్క స్థితి అవుతుంది. ఆ అమనస్క స్థితిలో ఉన్నప్పుడు
దానిని తురీయావస్థ అంటారు సమాధి స్థితిలో. అంటే యమ నియమ అనేటువంటి మెయిన్ మెట్లు ఇక్కడ. అంటే జీవనం అనేది ఎంత పవిత్రంగా నడుపుకోవాలో ఈ మొదటి 2 స్టెప్పులు చెప్తాయి. యమములు 5, నియమాలు 5 ఉన్నాయి. ఆ 10 సూక్తులు, ఆ 10 నియమాలు అనేటివి సామాజికంగా మనం ఎలా వ్యవహరించాలో చెప్తాయి. నీ ఇంద్రియాలను, నీ మనసును ఎలా నిగ్రహించాలో చెప్తాయి. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఈ 5 కూడాను యమములు. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇవి నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా నడుచుకోవాలో నీకు సూచిస్తాయి. సంతోషము, శౌచము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ 5 నియమాలు. సంతోషము, తపస్సు, నెక్స్ట్ శౌచము. సంతోషము, తపస్సు, శౌచము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ 5 కూడాను సమాజంతో నువ్వు ఎలా వ్యవహరించాలో చెప్తాయి. యమాలు చెప్పండి సార్. యమములు నియమాలు. యమములు వచ్చేసి అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. నీ వ్యక్తిగతంగా నీ మనసులో ఎలా ఉండాలో, ఎలా నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో చెప్తుంది ఈ యమాలు. నియమాలు వచ్చేసి సంతోషము, తపస్సు, శౌచము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానము అంటే ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకోవడం. ఆయన చేయించేవాడు, నేను చేసేవాడు. ఆయన కర్త, నేను కార్యనిర్వాహకుడు. ఆయన యజమాని, నేను సేవకుడు. ఆయన తండ్రి, నేను బిడ్డను. ఆయన రాజు, నేను భృత్యుడను లేదా సైనికుడను లేదా సేవకుడు. ఆయన గురువు, నేను శిష్యుడను. ఆయన సూత్రధారి, నేను పాత్రధారి. ఆయన కర్మఫలదాత, నేను కర్మ చేసేవాడను అనే భావంతో నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. అనుకోవాలి కదా సార్, కర్మలు చేసేవాడిని అనుకోకూడదు కదా సార్. నేనే కర్మలు చేస్తున్నాను అని అనుకోకూడదు. ఆయన చేయిస్తున్నాడు అనుకోవాలి. అది నిమిత్త మాత్రుడి అనుకోవాలి. నిమిత్త మాత్రము అనుకోవాలి. కానీ అది మరచిపోయి నేనే చేస్తున్నాను అని నేను అనుకుంటాను. అహంకార లేదా అవతల వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కార్యం, మీరే చేస్తున్నారని నేను అనుకుంటాను. ఎందుకు? నా అజ్ఞానం. కానీ మీరు కూడా నిమిత్త మాత్రమే. వాళ్ళ ద్వారా కూడా ఆయన చేస్తున్నారు. అందువల్లనే అన్నమాచార్యుడు అంటారు, ఎవరి దూషించే మెవ్వరి భూషించే మెవ్వరి స్వాతంత్రులిందులో. ఎవరిని పొగడాలా? వీళ్ళు మంచి పని చేస్తున్నారు మీరంతా అని చెప్పి పొగడుదునా? లేదా మీరు బయటకు పోయితే నన్ను తిట్టుకుంటారు, అయ్యో నన్ను తిట్టుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని కోపగించుకుంటున్నా? తిట్టేదే నేను కూడా. తిట్టుకుంటే మంచిదే సార్. చెప్పేది వినండి. మీరు మంచి పనులు చేస్తున్నారని పొగడడానికి మీరు కూడా నిమిత్త మాత్రలే కదా. ఒకవేళ మీరు బయటకు పోయిన తిట్టినా కానీ కాక అప్పుడు కూడా మీరు నిమిత్త మాత్రలే కదా. మీ చేత తిట్టించింది ఎవరు? మీ చేత సత్కర్మలు చేయిస్తున్నది ఎవరు? భగవంతుడే. దుష్కర్మలు చేయించిన భగవంతుడే. మనల్ని ఎవరైనా పొగిడిన వాళ్ళను పొగిడించిన వాళ్ళను ఎవరు నడిపిస్తున్నారు? భగవంతుడే. మనల్ని ఎవరైనా దూషించినారు, వాళ్ళ చేత దూషింపజేసింది ఎవరు? భగవంతుడే. అందరూ ఎవరు?
అంతర్ అందరూ ఎవరు? నిమిత్త భగవంతుడు. మాత్రులే. అందరూ ఆ భగవంతుని చేతిలో కీలుబొమ్మలే, తోలుబొమ్మలే అని మనం జ్ఞానంతో ఆలోచన చేస్తే ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరి మీద అనురాగము రాదు. అలా భావించడం లేదు కాబట్టి అనురాగమన్నా వస్తుంది, ద్వేషమన్నా వస్తుంది. అవి రెండు, రాగము ద్వేషము అజ్ఞానము అని చెప్తున్నాడు ఇక్కడ. అజ్ఞానం యొక్క లక్షణాల గురించి ఇప్పుడు చర్చిస్తున్నాం. రాగద్వేషాలు కలుగుతున్నాయి అంటే అది అజ్ఞానమే అనేదానికి ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు అందరూ కూడా నిమిత్త మాత్రలే. మనకు మంచి చేసిన వాళ్ళ పట్ల అనురాగము, మనకు చెడు చేసిన వారి పట్ల ద్వేషము కలుగుతూ ఉంటుంది సహజంగా సమాజంలో ఉన్న తర్వాత. కానీ జ్ఞానికి ఆ రెండు ఒకటి. బుద్ధ భగవానుడు ఒకరోజు భిక్షకు వెళ్ళాడు. అన్ని ఊళ్ళలో కూడా అప్పుడు బౌద్ధ మతం బాగా వ్యాప్తి జరిగింది. మన ఆంధ్రాలో కూడా బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది. ఇక్కడ ఈ సైడ్ సార్ ఇదేది ఈ కోస్తా ప్రాంతంలో పశ్చిమ గోదావరి అమరావతి అని పేరు పెట్టింది ఎక్కడి నుంచి వచ్చింది? బౌద్ధం నుంచి వచ్చింది అది. ఆ కోస్తా ప్రాంతం అంతా కూడాను బౌద్ధం వ్యాప్తి చెందింది. కళింగ దేశము అదంతా అటువైపు ఉంటుంది కదా. బౌద్ధం బాగా వ్యాప్తి చెందింది. బౌద్ధాలయాలు ఉన్నాయి. ఇది ఎల్లోరా, అజంతా, అక్కడ బౌద్ధ ఆరామాలే ఉన్నాయి. ఆరామాలని ఉన్నాయి చూడండి. మన ఆంధ్రాలో కూడా ఆరామాలు ఉన్నాయి, పంచారామాలను ఉన్నాయి. అవి బౌద్ధ ఆరామాలే. ఈ విధంగా బౌద్ధం అనేది బాగా వ్యాప్తిలో ఉండింది అప్పట్లో. ఆయన ప్రతి ఊర్లో పోవడము, ముందే ఇన్ఫర్మేషన్ చేస్తారు వాళ్ళ శిష్యులు పోయి. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూర్చొనేస్తారు. కూర్చుంటే అందరూ ఆడవాళ్ళే, మొగళ్ళు ఎవరు ఎక్కువ కూర్చోరు. ఏదో కొంతమంది సంస్కారవంతులు ఉంటారు, కూర్చుంటారు. ఎక్కడైనా అంతే. అదే అక్కడ ఉన్నారు సంస్కారవంతులు, ఒకరు ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఒకరు ఉన్నారు, మర్చిపోయినారు సార్. ఒకరు ఇద్దరు సంస్కారవంతులు ఉంటారన్నమాట. అలా ఉంటారు. ఒక దేశం, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోతూ పోతూ ఆ విధంగా వ్యాప్తి చేస్తూ పోతున్నారా. ఆడవాళ్ళని మారిస్తే మొత్తము ఊరంతా మారిపోతుంది. కుటుంబాలు మారుతాయి. అందువల్ల ఈయన ఆడవాళ్ళే రావాలా, మగవాళ్ళు అవసరం లే అని ఎప్పుడు అనలేదు. అందరూ ఆయనకు సమానమే. ఆయనకేమి భేదాభిప్రాయాలు లేవు. ఆయనకి ఏ రాగద్వేషాలు లేనివాడు కాబట్టి, సద్గురువు కాబట్టి ఆయనకేం లేదు. సమచిత్తంతో ఉన్నట్టు. ఏమైపోతుందంటే రాను రాను దేశాలే, రాజ్యాలే మారిపోతున్నాయి. ఈ అద్వైతం కానీ, లేదంటే ఇంకా రాముడు, కృష్ణుడు, శివుడు అదృష్టం వివరంగా ఏర్పడిన పరిస్థితి. కాబట్టి ఏమైపోయిందంటే కొంతమందికి ఆయన పట్ల ద్వేషము కూడా వచ్చింది అప్పట్లోనే. ఒక ఊర్లో పెద్ద ఆయనకు శివుడు అంటే ఇష్టము, లేదంటే వేరే మతాలంటే ఇష్టం లేకపోవడము, హిందూ మతమే మంచిదని చెప్పి ఆయనకు ఏదో నమ్మకాలు ఉంటాయి కదా. ఏం చేస్తాడు, తాను ఆ ఊరికి పెద్ద కాబట్టి ముందే ఇట్లా బుద్ధుడు వస్తున్నాడని తెలిస్తే అందరికీ చెప్పేసినట్టు, ఎవరే కానీ వాటిని తీసుకొని బయటికి రావద్దండి. వాళ్ళే చెప్పుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. మనకు అవసరం లే వాళ్ళ బోధలు. భిక్షకు వస్తే ఎవరు భిక్ష పెట్టకండి, అంతే ఆదేశం అది. సరే అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ కూడా ఆయన మాట నేను జవదారి పనికి లేదు, నా మాటే శాసనం అంటారు. నేను చెప్పిందే వేరేది, నా మాటే శాసనం. ఎవరన్నా మాట బాహుబలి శివగామిని బాహుబలిలో శివగామి. ఏమ్మా ఒక చిన్న సందేహం సార్. విష్ణు అవతారాల్లో బుద్ధ అవతారం కూడా ఒకటి అంటారు కదా. ఈ బుద్ధుడు విష్ణు అవతారమేనా, లేకపోతే ఇంకా వేరే ఈ అవతారం? మరి ఎందుకు సార్ బౌద్ధ మతం అని
సెపరేట్ మతం ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో. ఇప్పుడు అద్వైత మతం గొప్పదని చెప్పేసి ఆదిశంకరాచార్యులు వ్యాప్తి చేసినప్పుడు ఎదురలేదు. అలాగే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ద్వైతాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి అది తప్పని ఎట్లా ఒప్పుకుంటాను? మీరు ఎట్లా వాళ్ళ మతం చెడ్డదంటారా? వాళ్ళు ప్రచారం చేసుకోవద్దంటారా? సపరేట్గా ఎందుకు మతం పెట్టుకోవాలంటారా? ఇప్పుడు శైవులు ఉన్నారు, శైవమే గొప్పదని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. సపరేట్ మతం ఎందుకు మీకు అంటారా? వాళ్ళు తోచిన పద్ధతులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అంతే. మాది గొప్పది, మా సిద్ధాంతం గొప్పది అనుకున్నాను, మేము ఇలాగే చెప్పుకుంటూ పోతాం. ఇస్కాన్ వాళ్ళకి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ. వాళ్ళు రాముడు ముందు పుట్టిన కృష్ణుడే గొప్ప అని పెడుతున్న హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంట. తప్పేమి? రాముడైతేనేమి కృష్ణుడైతేనేమి విష్ణువే కదా వేదం అని ఆలోచన చూసుకుంటే ఏ సమస్య లేదు. కొట్లాడాలంటే ప్రతి చోట కొట్లాడుకుంటే పోవచ్చు. శైవులు వైష్ణవులు కొట్టుకొని సాగలేదా 14వ శతాబ్దాలు 13వ శతాబ్దాలు? యాడే కానీ ఎక్కడైనా చూసిన అన్నమాచార కీర్తనలు ఎక్కడైనా సీడు గురించి ఒక ప్రస్థానం వస్తుందేమో. పచ్చి వైష్ణవుడు అన్నమాచార్యుడు ఎక్కడ విమర్శలు అంటే శివుని గురించి ప్రస్తావనే రాదు ఆయన సంకీర్తనలు. శైవులందరూ కూడాను శివునే ప్రార్థిస్తారు, శివుడే గొప్ప అన్నారు. ఆయనతో మాత్రం వాళ్ళు తప్పన్నామా? వాళ్ళ మాత్రం వాళ్ళు గొప్ప. బౌద్ధ మతం విస్తరిస్తున్నప్పుడే కదా సార్ శంకరాచార్యుల వారు కూడా జన్మించింది, ఆ టైంలోనే కదా సార్. అప్పుడు సన్యాస మతం ఎక్కువైపోయింది, పాషాణ మతంగా మారిపోయింది, వేద విజ్ఞానం నాశనం అయిపోతా వచ్చింది మధ్యలో. ఇప్పుడు వచ్చినటువంటి గురువు కరెక్ట్గా వచ్చింటాడు, ఆయన చెప్పే బోధలు ఒక రకంగా ఉంటాయి. అది ఒకరి దగ్గర నుంచి ఒకరికి, ఒకరి దగ్గర నుంచి ఒకరికి పోయేటప్పటికి తేడా వచ్చేసింది. వక్రీకరణ. యేసు ప్రభు నువ్వు గాజులు వేసుకోవద్దు, గజ్జలు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అని ఆడ చెప్పలే. ఇప్పుడు ఏమైపోయింది? అది తాళ్ళ పట్టు కూడా లేకుండా తీసేయమని చెప్పేసుకుంటాను. తాళ్ళ పట్టు కూడా అక్కర్లేం, ఏమవసరం? పుట్టినప్పుడు తెచ్చుకునేవా, పోయేటప్పుడు పెట్టుకుపోతావా? ఎందుకు? ఆడికి వచ్చింది మరి. అది యేసుప్రభు తప్పన్నామా? ఆయన పుణ్యాత్ముడు, సద్గురువు, మహాజ్ఞాని, సద్గురువులు ఆయనకు గురువు. ప్రేమిద్దాం, ఆరాధిద్దాం, నమస్కరిద్దాం. కానీ అది చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే భ్రష్టు పట్టిపోయింది. సమాజానికి, మానవ జీవితానికే అది కలంకంగా మారిపోయింది, ఇబ్బంది కలిగిస్తుంది, అనారోగ్యం తెచ్చిపెడుతుంది. ఈ గాజులు వేసుకోవడం కానీ, గజ్జలు వేసుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం కానీ, తాలుబొట్టు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలవి. స్త్రీలలో ప్రతి కడుపులో ఉండేటువంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. అవి ఉన్నాయంటే అవి బ్యాలెన్స్ తప్పితే ఇంద్రియ నిగ్రహం కోల్పోతారు, మనోనిగ్రహం కోల్పోతారు, ఏకాగ్రత కోల్పోతారు, జ్ఞాపకశక్తి కోల్పోతారు, సంకుచిత భావాలు పెరిగిపోతాయి, లిమిటెడ్ మైండ్ ఎక్కువైపోతుంది. ప్రతి చిన్నదానికి కోపాలు, ఆవేశాలు, కొట్లాటలు, పీకులాటలు, రాంగ్ స్టెప్స్, నిర్ణయాలు తీసుకోవడము, సామాజికంగా భ్రష్టు పట్టిపోతుంది సమాజం అంతా కూడా. స్త్రీలు చెడిపోతారు. భగవద్గీత ప్రథమాధ్యాయం వస్తుంది కదా, కుల స్త్రీలు చెడిపోతే కులధర్మాలు చెడిపోతాయి, కులధర్మాలు నశిస్తే అధర్మము పెచ్చు పెరిగిపోతుంది. అధర్మం పెచ్చు పెరిగిందంటే సర్వం నాశనం అయిపోతుంది. అందువల్లనే అలాంటివి వద్దు అని చెప్పేది భారతదేశంలో. అలాంటివి వద్దు. ఎందుకు? సమాజం సర్వనాశనం కావడానికి. ఎందుకు? అందుకు శాస్త్ర పద్ధతి ప్రకారమే చెప్తున్నది. హిందూ మతం అనేది పద్ధతిగానే ఉంటుంది. అదే గొప్ప, ప్రపంచానికి గురువు, ఆదర్శం. అంతే, దానికి ఎదురు లేదు, తిరుగు లేదు, విమర్శనాలకి తాగే లేదు. ఆచరిస్తే బాగుపడతారు, అనుసరిస్తే బాగుపడతారు, లేకపోతే కర్మ కొద్దీ పోతారు. అందుకే గొర్రెలు అంటారు సార్ క్రైస్తవులు. ఆ విధంగా బుద్ధుడు పోయాడా? చిన్న నిమిషం అయిపోతుంది, ఇంకా 2 minutes చెప్పేసి ముగిస్తా. 45 minutes. అందరూ వాకిలు వేసుకొని కూర్చునేసినారు లోపల, బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి వాళ్ళ ఊరికి ఆయన మాటకి ఎదురు చెప్పలేక. ఈయనేం చేసినాడు? బయటకు వచ్చి మంచిగా చూసుకుని కూర్చున్నాడు, పేపర్ చూసుకుంటూ కూర్చున్నాడు, ఇట్లా బుక్ తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. శిష్యులంతా వచ్చినారు, చూసినారు, ఎవరు బయటికి రావడం లేదు.
వీళ్ళు ఏదో బాగా కండిషన్లో పెట్టుకున్నారు అబ్బాయి ఊరోళ్ళు. కనీసం భిక్షణ పోవాలి కదా ప్రతి ఎవరు భిక్ష ఇష్టం ఎవరు వాగలేసిన వాళ్ళు ఇట్లా ఉంది పరిస్థితి స్వామి అని చెప్పింది. సరే బుద్ధుడే పోయాడు. బుద్ధుడే బయటకు వచ్చేసి అలా వస్తూ వచ్చాడు. అన్ని వాకిళ్ళు వేసుకున్నాయి. ఈయన ఒక్కడు బయట కూర్చున్నాడు పెద్ద ఆయన. కూర్చోంటే భవతి భిక్షాందేహి అని, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. వస్తే ఎవరాయన ఈయన తెల్లని వస్త్రాలు వేసుకొని చక్కగా మునిలాగా ముడి వేసుకునేసేసి చాలా ప్రశాంత వదనంతో వినయ విధేయతలతో వచ్చి భవతి భిక్షాందేహి ఎవరాయన అంటే, స్వామి ఏదో బౌద్ధ భిక్షలో భిక్షకు వచ్చాను. ఏమయ్యా పని పాడలేదా? ఒళ్ళు బలిసి ఉంది, దున్నపోతులాగా ఉన్నావు, బాగా బలిసి పని చేసుకుని బతకచ్చు కదా. భిక్ష వెతికి బతకడం ఏంటి బతికిది? చీచి నీచంగా లేదా? సిగ్గనిపించట్లేదా? నువ్వు ఇదే నేర్పించేది అందరికీ. అడుగు తినమని చెప్తున్నావు అందరికీ అడుగు తినమని చెప్తావా? ఏం బతుకయ్యా ఈ బతుకు? మానవజని వెళ్ళిన తర్వాత శుభ్రంగా శ్రమ ఇచ్చిన దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి శ్రమ చేసి కష్టపడి సంపాదించుకుని బతుకు. ఇళ్ళ మీద పడి బతకడమే బతుకయ్యేది. నువ్వు అందరినీ కూర్చోబెట్టుకుని మళ్ళీ ఇక్కడ చెప్పిస్తున్నావేమి? ఊళ్ళకి మార్పించేస్తావు, భిక్షులకు మార్చేస్తావా? ఇంకా సంపాదించేవాడేవుడు, పొలం దున్నేవాడేవుడు, పొలం పట్టేవాడేవుడు? అందరికీ భిక్షలు అయిపోతే ఏం కావాలి సమాజం అంతా? మనిషివే కాదు కొద్దిగా అర్థం చేసుకునేది లేదా పరిస్థితులని? సమాజంలో బతుకుతున్నావు, సమాజం ఎలా బతకాలో తెలియదా నీకు? ఎలా నడిపించాలో తెలియదా? నీకు తెలియకపోతే నోరు ముసుకుపోయి ఎక్కడైనా బతుక్కో, అడుగులో పోయి. ఊళ్ళో నీకేం పని? సమాజంతో నీకేం పని? వీళ్ళందరినీ నాశనం చేస్తున్నావు. అసలు ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టుకునేసేసి లేనిపోనివన్నీ బోధించి సర్వనాశనం చేస్తున్నావు అదే వాళ్ళందరినీ అని చెప్పి తిట్టాడు. తిడుతూ ఉంటే ఎవరికి ఉన్నాడు అంత సైలెంట్గా నవ్వుకుంటున్నాడు ప్రశాంత్. దాదాపు తిట్టకుండా అర్ధగంట నుంచి 3/4 గంట సేపు తిన్నాడు. అంతా విన్న తర్వాత ఏం లేదు, స్వామి తిట్టేదంతా అయిపోయింది, ఇంకా తిట్టమంటే తిట్టాను కానీ నాకే బేజారైతుంది. మనిషి అయితే ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపోవాలి. సరే స్వామి, ఓ చిన్న మాట, నేను మీ ఇంటికి భిక్ష కోసం వచ్చాను. మీరు భిక్ష తెచ్చారనుకో, నాకు వేయడం కోసం భిక్ష తెచ్చారు. నేను వద్దా అన్నాను అనుకోండి, నాకు ఈ భిక్ష వద్దు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తా? నీ కొవ్వు తద్దికి ఎక్కువైపోయింది, నీ కొవ్వు తద్దికి వద్దు అంటే నువ్వు వద్దంటున్నావు, నీకు వద్దుకుంటే మాకే ఉంటాయని చెప్పి ఇంట్లో తీసుకుంటా, నాకే ఉంచుకుంటా. అలాగే స్వామి, నేను భిక్ష కోసం వచ్చి మీ ఇంటికి భవతి భిక్షాందేహి అంటే నాకు భిక్షగా మీరు ఒక 3/4 గంట సేపు తిట్లు భిక్షగా పెట్టినారు. వీటిని అన్నిటి నేను వద్దు అంటున్నాను స్వామి, వీటన్నిటిని నాకు వద్దు అంటున్నాను స్వామి. అప్పుడు మీరేం చేస్తారు? అయ్యో అలా చేశాడు. ఇంతకుముందు అదే నువ్వు భిక్ష తెచ్చావనుకో, నేను వద్దు అంటే ఏం చేస్తానంటే నాకు ఉంచుకుంటా అన్నాడు. ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లన్నీ ఎవరు ఉంచుకోవాలా? నేను వద్దంటున్నాను కాబట్టి తిట్లన్నీ నీకే ఉంచుకో స్వామి, నేను పోయేస్తాను. నమస్కారం స్వామి, మీకు ఇబ్బంది పెట్టాను, ఇంతసేపు శ్రమ ఇచ్చాను, ఆవేశానికి గురి చేశాను, నా నుంచి మీరు చాలా ఆవేశానికి గురయ్యారు, నా వల్ల మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని చెప్పేసేసి ప్రశాంతంగా వెళ్లి తిరిగేటప్పటికీ ఇంత చిన్న వయసులో 3/4 గంట సేపు తిరిగితే మౌనంగా ఉండి పోయేటప్పుడు కూడాను నా వల్ల మీకు ఇబ్బంది కలిగింటే క్షమించండి స్వామి అని చెప్పబోతున్నాడే. నేను ఇంత పెద్దవాడిని, ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవము ఉంది, కానీ నా మనసును నేను కంట్రోల్ తెచ్చుకోలేదు. ఈ విధంగా నాకే ఏదో వస్తే పరిస్థితులు ఒక్కరొక మాట అంటేనే చివుక్కుమంటుంది మనస్సు. నా యొక్క కోపం కట్టలు తెంచుకొని వాళ్ళని శిక్షించేంతవరకు వదిలిపెట్టని. ఈయన ఎంత సాధించినాడు, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత శాంతము. ఇది కదా సాధించాల్సిన మనిషిని తర్వాత.
కోపాలతో, ఆవేశాలతో, ఉద్వేగాలతో, ఉద్విగ్నాలతో ఏం సాధించేది ఉంది? అసలు సాధన ఇదే కదా. అది ఆయన సాధించినాడంటే సద్గురువు కాదా అని చెప్పేసి వెంటనే ఆ పెద్ద ఆయన సాష్టాంగ పడ్డాడు. మహానుభావ, నీలో నీ నిజతత్వం నాకు అర్థమైంది, నేను కూడా బౌద్ధ మతం స్వీకరిస్తున్నానని చెప్పేసి బౌద్ధ మతం స్వీకరిస్తాడు. ఊరినంతా కూడా బౌద్ధ మతం మార్చేస్తాడు. ఆ విధంగా బుద్ధుడు మనకు సూచించింది ఏమిటంటే భూషణ భూషణను సమానంగా స్వీకరించాలి. అది మనం నేర్చుకోవాలి. అది మనకు సులభం కావట్లా, కష్టంగా కఠినంగా తయారవుతుంది. పొగిడితే ఆనందంగా అనుకుంటే ఉంటాం. ఆహా, ఓహో. తిడుతూ ఉంటే వాళ్ళు 2 మాటలు తిట్టి నేను 4 మాటలు అనకపోతే ఎట్లా? నాకు నోరు దేవుడు ఇయ్యలేదా ఏంటి? వాళ్ళతోనే తిట్టిస్తే నాతో కూడా తిట్టిస్తున్నాడు దేవుడే. ఇట్లా కూడా అలా తెలివితేటలు ఎక్కువైపోయినాయి జనాలకి కూడా. వాళ్ళతో దేవుడు తిట్టిస్తున్నాడు అనుకో, నాతో కూడా దేవుడు తిట్టిస్తున్నాడు, నేను తింటా. మళ్ళా రాగద్వేషాలు మునిగితాయి. వాళ్ళతో దేవుడు తిట్టించినాడు, నాతో కూడా దేవుడు తిట్టిస్తున్నాడు, తిట్టించుకో. ఇది అది తెలియకపోయాలి. తెలిసి చేసే తప్పులు ఇవే మనుషులు, వారికి ఆగిపోరు అని తెలియచేస్తూ అజ్ఞానం పరాకాష్ఠకు చేరకుండా ఆ భగవంతుడు మనల్ని భక్తి జ్ఞాన వైరాగ్య పథంలో నడిపించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 4 మాటలను ఆ దేవదేవుని చరణారవిందంలో పుష్పాలుగా సమర్పిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. మనకందరికీ ఆ సర్వేశ్వరుడు త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణ కారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు సద్గురువులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ సర్వేశ్వరుడు అనుగ్రహించి చల్లగా కాపాడుగా కాని మనసా వాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరి ఓం తత్సత్.